ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము ఆయన వాక్కు ధ్యానించుటలో ఆశీర్వాదం ఉన్నది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనమును ధ్యానం చేసుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు అని ఎవరు చెప్తున్నారు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన యేసు ప్రభు ఈ వాక్యము, ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము చేసినప్పుడు ఆయన దాసులని పిలువక, అవును, స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మరి చూడండి, మానవులుగా, అవును, ఆవిరి వంటి మరి ఊపిరి కలిగిన మానవుల యొక్క మరి వారితో ఆయన స్నేహ సంబంధము కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము చేసినప్పుడు, ఆయన ఆజ్ఞాపించిన వాటికి మనము విధేయత చూపించినప్పుడు ఆయన మనలను స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు. స్నేహితులు ఎంతో, అవును, సంతోషముతో ఒకరి యొక్క అంతరంగాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి భారాన్ని ఒకరు పంచుకుంటూ, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో చక్కని మరి అనుభవము, స్నేహ బంధము. ప్రియ దేవుని బిడలారా, చూడండి, ఒక దేవుడు ఒక మంటి దేహముతో ఉండిన మానవునితో స్నేహం చేయాలనుకుంటూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసి అంటూ ఉన్నాడు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అంటూ ఉన్నాడు. తన సొత్తుగా చేసుకోవటమే కాదు, మరి తన యొక్క విలువైన పరిశుద్ధ రక్తముతో మనలను కొనబడి ఉన్నాము అని అంటూ ఉన్నాడు ప్రభువు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు, హానోకుతో స్నేహం చేసిన దేవుడు, మోషేతో స్నేహం చేసిన దేవుడు, ఈ ఉదయకాలం ఆయన నీతో కూడా అంటూ ఉన్నాడు, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ, నీలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా, ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ క్షణము దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు చేసినప్పుడు, దేవుడు చేయమన్న వాటిని నీవు మరి చేసినప్పుడు, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, నీవు ఎవరివైనా సరే ఆయన అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు వాటిని నీవు చేసిన ఎడల నీవు నా స్నేహితుడవు, నీవు నా స్నేహితురాలివి. ఈ లోక సంబంధమైన స్నేహితులు ఎంతో మందిని మోసగించిన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. నమ్మించి గొంతు కోసారండి, నమ్మించి ద్రోహం చేశారండి, అవును, నమ్మించి మోసం చేశారండి అని ఎన్నో విధాలుగా, అవును, నమ్మించి ప్రాణాలు కూడా తీసిన స్నేహితులను ఎంతో మందిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడు, తన స్నేహితుని కంటే, మరి తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. అవును కదా, స్నేహితుడంటే ప్రాణము పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి దుర్దశలో, అవును, మరి శ్రమగల పరిస్థితుల్లో, మరి చూడండి, అత్యవసర పరిస్థితుల్లో స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అమ్మో, నేనెక్కడ వీడి భారాన్ని భరించాలి, నేనెక్కడ వీడికి వ్యయమవ్వాలి అని. అవును ప్రియ దేవుని బిడలారా, నిజమైన స్నేహితులు శ్రమలో నిలిచి ఉండేవారే, ఆపదలో నిలిచి ఉండేవారే, కష్టకాలంలో నిలిచి ఉండేవారే, అవును, నీ యొక్క సమస్యలో నీతో కూడా కలిసి నడిచేవారే నిజమైన స్నేహితులు. మరి చూడండి, ఆయన ప్రాణం పెట్టే స్నేహితుడుగాను, అవును, చూడండి, మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను, కాబట్టి నా అంతరంగము, నేను చేయబోయేవన్నీ కూడా మీతో పంచుకుంటాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకే కదా అబ్రహాముతో అంటాడు, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచేదనా అని. అవును, అబ్రహాముకి తెలియచేసిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ,
కేవలం అబ్రహాముతోనే స్నేహం చేస్తానని ఆయన చెప్పలేదు. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అని ప్రభు మనకి మరి సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక స్నేహము కన్నా యేసయ్యతో సహవాసం, యేసయ్యతో స్నేహం నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, నీ సమస్యల నుంచి నీకు విడుదల ఇస్తూ ఉన్నది. నీ యొక్క ప్రతి విధమైన కష్టతర పరిస్థితుల నుంచి, భారభరితమైన పరిస్థితుల నుంచి నీకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది యేసయ్యతో నీవు స్నేహ బంధములో ఉన్నప్పుడు. కానీ ఆయన ఒక కట్టడం మనకు విధించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను మనము గైకొని ఈ లోకానికి వేరుగా, ఈ లోకంలో ఉన్న పాపానికి వేరుగా, అవును ప్రియ దేవుని బిడ్డ, మనలను మనము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు కదా. మరి చూడండి, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుడు నీతో నాతో స్నేహం చేయాలని ఎంతో ఆశతో, ఎంతో వాంఛతో ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, వ్యర్థమైన వాటిని నాలో నుంచి తీసివేసుకొని, వ్యర్థమైనవి నా హృదయంలో నుంచి, నా యొక్క జీవితంలో నుంచి తొలగించుకొని నిన్ను నా స్నేహితునిగా కలిగి ఉండాలని నేనెంతగానో ఆశిస్తూ ఉన్నాను. నాకు సహాయం చేయి. నీవు నా స్నేహితుడుగా ఉంటే నా ప్రతి విధమైన సమస్యలో, నా ప్రతి విధమైన అవసరతలో నాకు తోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడో, నన్ను నడిపించే దేవుడో, నాకు బలాన్ని ఇచ్చే దేవుడో, నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు అని యేసయ్యతో సహవాసము చేయటంలో మన జీవితాలను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన విలువైన సమయాన్ని, అవును దేవునితో సహవాసము చేయుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, క్షేమం ఉన్నది. అవును, మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడు. కనుక దేవుని ఆజ్ఞలను గైకొనటానికి ఆయనకు విధేయత చూపుదాం. దేవుని వాక్యపు వెలుగులో వ్యర్థమైనవి తొలగించుకొని యేసయ్యతో సహవాసం చేయడానికి, యేసయ్యను ప్రాణ స్నేహితుడిగా మనము భావించుకొని ఆయనకు ఇష్టమైన బిడలుగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ కొందనాలు. స్నేహితులుగా, అవునయ్యా, దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నావు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులుగా ఉంటారని, అవును ప్రభువా, నీవు వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఈ లోక మనుషులు మోసగించినప్పుడు, రక్త సంబంధులు మోసగించినప్పుడు, సొంత వారు మోసగించినప్పుడు, ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు మోసగించినప్పుడు, అవును ప్రభువా తండ్రి నాయన, నీవు ఎంత శ్రేష్టమైన దేవుడవో, ప్రాణం పెట్టిన దేవుడవు నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇటువంటి గొప్ప దేవుడవు తండ్రి, మనుషులతో, మంటి దేహాలతో ఉన్న కొన ఊపిరితో, అవును ప్రభువా, మానవుని జీవితము అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఈ మానవులతో సహవాసం చేయాలని తండ్రి ఎంతో ఆశతో ప్రభువా మాతో మాట్లాడి ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆదరించండి. ఎవరి చేత మోసగించబడి ఉన్నా, ఎవరి చేత విడిచిపెట్టబడి ఉన్నా, ఎవరి చేత నష్టపరచబడి ఉన్నా, వారి జీవితాలను మరలా బాగు చేసే దేవుడు, వారి జీవితాలను మరలా నిలబెట్టే దేవుడు, వారి పరిస్థితులను మరలా కట్టే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు ఆజ్ఞాపించిన వాటిని గైకొనే విషయంలో నీ బిడ్డలను మీరు బలపరిచి ఈ లోకానికి వేరుగా, పాపానికి వేరుగా నీకు సన్నిహితంగా జీవించుటలో నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.